వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోను మారేడు చెట్టు మనం ఇంట్లో ఎంత చక్కగా పెంచుకోవచ్చు అని చెప్పి చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. అందుకని నేను ఈ వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్కి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. మారేడు చెట్టు చూసారా, సమ్మర్లో కూడా ఎంత గ్రీనరీగా ఉన్నాయో. ఇలా 3 ఆకులు కలిపి ఉన్న మారేడు మొక్కని త్రిదళం అంటారు. ఇది సోమవారం ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది కదా, ఆ రోజున ఈ దళాలతో శివుడికి పూజిస్తే ఎంతో మనకి పుణ్యం లభిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మనకి నర్సరీలో ఎంత చక్కగా ఈ మొక్కలు దొరుకుతున్నాయి. తెచ్చి నాటుకునేటప్పుడు కుండీలోను మనం తులసి మొక్క అవి పెట్టుకుంటాం కదా, మన పెరట్లో కానీ టెర్రస్ పైన కానీ దేవతా వృక్షాలు ఉంటాయి కొన్ని, వాటి దగ్గర ఈ చెట్టును కూడా పెట్టుకొని బాగా శుద్ధిగా ఉండాలి. చీపిరి కానీ చెత్త కానీ, మనం కొన్ని కోడిగుడ్డు పెంకులు అవి కంపోస్ట్ చేస్తాం కదా, అలాంటివి మొక్కలో వేయకూడదు. కాకపోతే ఒక్కోసారి పసుపు నీళ్ళు జల్లాలి. మైలుగాలి అంటారు కదా, ఆడవాళ్ళు ఇంట్లోకి రానప్పుడు కూడా ఈ మొక్క దగ్గరికి వెళ్ళకూడదు. అంత శుద్ధి గల మొక్క ఇది. ఈ మారేడు దళాలు గ్రీనరీగా రావాలంటే మట్టిలో కొంచెం ఎరువులు అంటే కౌడంగ్ మెన్యూరు, కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా వేసుకుని మొక్క బాగా గ్రీనరీగా ఇలా మేము చిన్న కుండీలో పెట్టాం. చూసారా ఎంత హైట్ అయ్యిందో. ఇలాంటి మొక్కలు మన ఇంట్లో ఉంటే ఆ మొక్కల వెంక చూస్తుంటే ఆ ఆనందమే వేరు. మనం పూజ చేసుకుంటా కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇవి మనకు బయట ఎన్నో రకాల పువ్వులు అమ్ముతారు, కానీ ఇలాంటి మారేడు దళాలని అమ్మటం చాలా తక్కువ. అందుకే మనం గార్డెన్లో ఈ ప్రతి మొక్క మనకు అవసరమే. చూడండి, ఇలా వాటర్ కూడా మనం ఎక్కువ అందించాల్సిన అవసరమే లేదు. ఉదయం పూట 6 లోపే కొంచెం వాటర్ అందిస్తే చాలు. ఇంకా కొమ్మలు కట్ చేయటం అది మనం ఒక మంచి రోజు చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ దళాలు చూస్తున్నారు కదా, కొంచెం చిరిగినట్టు ఇలా ఉన్నా కూడా ఇవి పూజకి పనికిరావు. చక్కగా 3 దళాలు కలిపి ఉన్న ఈ త్రిదళాలే పూజకి, శివుడికి మనం పూజకి అందించవచ్చు. ఈ దళాలు శివుడికి ఎంతో ప్రీతికరం కనుక మనకి మొక్క ఇంట్లో ఉండటమే చాలా అదృష్టం. చూస్తున్నారు కదా, ఇలాంటి మొక్కలు ఎన్నో మన గార్డెన్లో పెంచుకోవచ్చు. ఇంకా మట్టి విషయానికి వస్తే మట్టి చాలా లూజ్గా ఉండాలి. విశాలమైన డబ్బాల్లో వేసుకుంటే ఇంకా మొక్క చాలా గ్రోత్ ఉంటుంది. దీనికి ఆవు పంచుతూ ఉంటుంది కదా, ఒక్కోసారి మనం ఆడవాళ్ళు ఇంట్లో రానప్పుడు కనుక ఒకవేళ తాగితే కనుక ఆవు పంచుతో చల్లండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.